దేవుని వాక్యం చూస్తూ ఈ ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు పత్రిక రాసినప్పుడు ఏమని రాస్తున్నాడో ఒకసారి చదువుదామండి. 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు ద సినగాగ్ ఆఫ్ సేటన్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో యూదులు అని చెప్పుకుంటూ వారు యూదులు కాకయే సాతాను సంఘముగా ఉన్నారంట. సినగాగ్ ఆఫ్ సేటన్. హౌ కమ్ దేవుని ఆరాధిస్తున్నామని చెప్తూ, దేవుని ప్రజలుగా కోరుతున్నామని చెప్తూ, దేవుని మహిమ కొరకు జీవిస్తున్నామని చెప్తూ సాతాను సంబంధాలుగా జీవిస్తాం సాధ్యమా? బికాస్ వీ సీ దట్ వెరీ ఎవిడెంట్. ఇక్కడ మనం గమనిస్తే ఆ రోజు చరిత్రలో ఏం జరిగింది? సినగాగ్స్లో వారు చేరి, వారు ఆలయంలో వారు చేరి, యూదుల సినగాగ్స్లో వారు చేరి వారు కుట్రంట. ఏమని? ఈ క్రైస్తవులను ఎలా దాడి చేద్దాం, ఈ క్రైస్తవులను ఎలా చంపుదాం, ఈ క్రైస్తవులను అణచివేయాలి, నాశనం చేయాలి, యూదులను అందరిని మార్చేస్తున్నారు, వీరిని ఎలా ఎదిరించాలి అని కుట్ర పనేవారంట. దేవుడు అంటున్నాడు, ఇదిగో వారే గొప్ప, మీరు ఎవరు కాదని మీకు లెక్కలేని వారుగా మిమ్మల్ని చూస్తున్నారు, కానీ అలాంటి వారిని మీ ముందు తీసుకొస్తా, మీ ముందు నమస్కరించేలాగా చేస్తా. దానిని బట్టి వారు తెలుసుకుంటారు ఏంటి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని. ఎక్కడ 9-10 చదువుదామండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని వారు తెలుసుకునేలాగా చేస్తాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. ఆగండి. అయితే మీరు అనొచ్చు, దేవా ఇదిగోనయ్యా మమ్మల్ని దాడి చేస్తున్న వారు ఉన్నారయ్యా, మమ్మల్ని అవమానపరుస్తున్న వారు ఉన్నారయ్యా, నా జీవితాన్ని చిన్న చూపు చూస్తూ హేళన చేస్తున్న వారు ఉన్నారు ప్రభా, చూపించే ప్రభా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు చూపించే అంటే దేవుడు అంటాడు, ఫస్ట్ ఓర్చుకో. యు వాంట్ గాడ్ టు వర్క్ ఆన్ యువర్ సైడ్, ఫస్ట్ హంబల్. యు వాంట్ గాడ్ టు షో హిస్ ఫేవర్, హిస్ గ్రేస్ అపాన్ యువర్ లైఫ్, ఫస్ట్ హంబల్. ఇక్కడ చూసినప్పుడు మనం గమనించగలుగుతున్నాము, దేవుడు అంటున్నాడు, నువ్వు ఓర్చుకున్నావు కాబట్టి, బికాస్ యూ హ్యావ్ కెప్ట్ మై వర్డ్ విత్ పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ శోధన సమయంలో మిమ్మల్ని దాచి ఉంచుతాను. ఈ లోకమంతా శోధన సమయంలో, ఆ ట్రయల్ అవర్లో, హింసలు ఉన్నదప్పుడు నేను మిమ్మల్ని దాచి ఉంచుతాను. దేవుడు వాక్యలో చూస్తుండండి, ఇక్కడ వీరితో దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానన్నది వారికి తెలియజేస్తాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాననేది వారికి తెలియజేస్తానుతో వారిని మీ కాడి దగ్గర తీసుకొస్తాను. ఎందుకంటే నువ్వు ఇంతవరకు సహించుకున్నావు, నువ్వు ఓర్చుకున్నావు కాబట్టి నిన్ను టెస్ట్ నుండి, పరీక్ష నుండి నేను తప్పిస్తాను. మీ పరీక్ష అయిపోయింది, లోకం పైకి వచ్చే ఆ పరీక్ష నుండి మిమ్మల్ని తప్పిస్తాం. బికాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్, బికాజ్ యు ఆర్ ఆల్రెడీ క్వాలిఫైడ్, బికాజ్ యు ఆర్ ఆల్రెడీ యాజ్ మై చిల్డ్రన్. ఈరోజు దేవుడు మన జీవితంలో ఈ మాట చెప్పగలుగుతాడా? పరీక్ష సమయంలో మిమ్మల్ని భద్రపరుస్తా, ఎందుకంటే నువ్వు ఇప్పటికే పోరాడావు, నువ్వు ఇప్పటికే జయించావు. దేవుడు ఆడుతూ అంటున్నాడు, ఇదిగో ఇప్పటికే నీకు కొంచెం శక్తి ఉంది, ఆ కొంచెం శక్తిలోనే పోరాడావు, నీకు కొంచెం బలమే ఉంది, ఆ కొంచెం బలంలోనే నువ్వు పోరాడావు. ఇక్కడ చూసినప్పుడు 11వ వచనం చదువుదామండి. నేను త్వరగా వచ్చుచున్నాను. ఆగండి, ఏమంటున్నాడు యేసు ప్రభు? నేను త్వరగా వస్తున్నా. ఎక్కడ ఒకసారి బిగ్గరగా మారనాథ అని చెప్తామా? మారనాథ అన్న మాటకి అర్థమేంటి? యేసు వేగమే రమ్ము, యేసు త్వరలో రమ్ము, యేసు వేగమే రమ్ము, కమ్ లార్డ్. ఈరోజు ఈ మాట చెప్తానికి మీకు ధైర్యం ఉందా? చాలా మంది ఊత పదంగా అన్నిటికి మారనాథ అంటారు, ప్రతి దానికి మారనాథ అనేస్తారు. బీ కేర్ఫుల్. మారనాథ అని చెప్పే నువ్వు, ఇదిగో యేసు వేగమే రమ్ము వచ్చేసాడు, ఏం చేస్తావు? రెడీయా? లైఫ్, జీవితం రెడీయా? ఎత్తబడిపోతానండి, లెక్కప్ప చెప్తాను రెడీయా? ఎత్తబడతాం గొప్ప కాదు, లెక్కప్ప చెప్తాను రెడీయా? ఆయన వస్తే, ఆయన రాకలో ఆయన సింహాసనం ముందు నిలబడి ఆయనకి లెక్కప్ప చెప్తానికి రెడీయా? నీ దేహంతో జరిగించిన ప్రతి కార్యం, అది మంచి అవనే చెడ్డవనే, ఆయన సింహాసనం ముందు లెక్కప్ప చెప్పాలంట. బిఫోర్ ద కోర్ట్స్ గ్రంథాలు తెరబడతాయంట, ఆ సింహాసనం ముందు నిలబడి లెక్కలప్ప చెప్పాలంట.
బైబిల్ మనం గమనిస్తూ అంటే మనం చూస్తున్నాము, ముందే ప్రవచనాలు తెలియజేయబడి ఉంది. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో దేవుడు మరలా తెలియజేస్తున్నాడు. ఆ ధవళ సింహాసనము, గ్రంథాలు తెరవబడతాము, మనుషుడి జీవితంలో జరిగించిన ప్రతి కార్యాన్ని గురించి లెక్కప్ప చెప్పాలన్న మాట. ఈరోజు మీ జీవితంలో లెక్కప్ప చెప్తాను సిద్ధమా, ప్రభు త్వరగా వస్తున్నానన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవిత కాలంలో వచ్చినా రాకపోయినా, నువ్వు బ్రతుకున్నా చచ్చినా, ఏది ఏమైనా కూడా నువ్వు చచ్చిన వ్యక్తివో బ్రతికిన వ్యక్తివో, ఆయన వచ్చినప్పుడు గ్రంథాలు తెరబడినప్పుడు నువ్వు వచ్చి నిలబడాల్సిందే. ఆ రోజు నువ్వు నగ్నంగా వచ్చి నిలబడాల్సిందే. ఆయన ముందు నీ దేహంతో జరిగించిన ప్రతి దానికి అకౌంట్ సెటిల్మెంట్ పెడతాడంట. ఎందుకు చేస్తావు? నువ్వు వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలంట. జాగ్రత్త. ఎన్ని మాటలు రోజులు వ్యర్థంగా మాట్లాడుతున్నారు. ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలన్న భయం కలిగి బ్రతకాలి ఒక క్రైస్తవుడు. ఇంకా ఇక్కడ చూసినప్పుడు అంటున్నాడు, గట్టిగా పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో, నీకున్నది జాగ్రత్త పట్టుకో. ఎందుకంటే దట్ నో వన్ మే సీజ్ యువర్ క్రౌన్. ఇంగ్లీష్లో అయితే సీజ్, నీ క్రౌన్ ఇంకొకటి, నీ కిరీటాన్ని ఇంకొకటి సీజ్ చేయకుండా చూసుకో అంటున్నాడు. తెలుగులో చదువుతామంటే ఒక మాట, ఎవడను నీ కిరీటము నపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఏంటంట? నపహరింపకుండానట్లు. సీజ్ అంటే దేవుడు ఏదో కొన్ని కిరీటాలు పెట్టుకుని రే ఇన్ని ఎవరినారా నా దగ్గర, మనిషికి మీ అందరికీ ఎవరికి కావాలో పోరాడి తీసుకుంటారా అని అర్థం కాదు. జయించిన ప్రతి ఒడికి కిరీటాన్ని ఇస్తాడంట. కానీ నీకు ఇచ్చిన పిలుపు, నీకు ఇచ్చిన అభిషేకము, నీకు తెరిచిన తలుపులో నువ్వు రాకపోతే దేవుడు అంటున్నాడు, తెరిచిన తలుపు ఓరకు వదలను. ఎస్తేరుతో మొర్దెకై అంటాడు కదా, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే ఇశ్రాయేలీకి సహాయము మరొక దిక్కు నుండి వస్తుంది. ఇఫ్ యు ఆర్ క్వైట్, ద హెల్ప్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అదర్ డోర్. బట్ దెన్ ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఓ అంటు యూ అండ్ యువర్ ఫ్యామిలీ, అది చెప్తాడు మొర్దెకై. ఈ మాట జ్ఞాపకం చేసుకోదామండి. దేవుడు మన ముందు తలుపు తెరిచినప్పుడు అవకాశం ఇస్తున్నాడు, తరుణాలు ఇస్తున్నాడు. బైబిల్ కూడా చూసినప్పుడు కొంతమందికి దేవుడు ప్రథమ ఫలంగా పుట్టే అవకాశం ఇచ్చాడు. ప్రథమ ఫలం అన్నప్పుడు దేవుని సొత్తు. ప్రథమ ఫలం అన్నప్పుడు దేవుని కొరకు కాన్సిక్రేటెడ్, అనాయింటెడ్. కానీ అలాంటి స్థానాన్ని చివరోడు కొట్టుకుని వెళ్ళిపోతాం చూస్తాం. బైబిల్లో చూస్తే ఏసావు పొజిషన్ యాకోబు తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రథమ ఫలపు జ్యేష్ఠపు హక్కుని అమ్ముకున్నాడంట ఏసావే. మనం అనుకుంటాం యాకోబు కొట్టుకుని వెళ్ళిపోయాడు అనుకుంటాం. యాకోబు కొట్టుకుని వెళ్ళిపోతాం కాదు, ఏసావే అమ్ముకున్నాడు హక్కుని. పోట కూటి కొరకు నా ప్రథమ ఫలం తీసుకున్నాడు కాబట్టి తీసుకుని పోయాడు. తీసుకున్నాడు కాబట్టి మిగిలిన ఆశీర్వాదాలు కూడా తీసుకుని పోయాడు. బికాజ్ యు ఆర్ సో కేర్లెస్. బైబిల్ చూసినప్పుడు ఇంకా రూబేను మొదటి వాడు సంచలన వాడిగా మారిపోయాడంట. అన్స్టేబుల్, నీరులాగా మారిపోయాడంట. అందుకనే యూదా చివరి వాడు, హీ టుక్ దట్ పోస్ట్. తనకు రావాల్సిన దీవెన ఈయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ రూబేను ద్వారంగా దేవుడు వచ్చి ఉండొచ్చేమో ఏమో. కానీ రూబేను చేసిన పనులకి, రూబేను జీవించిన విధానానికి దేవుడు తుణీకరించాడు. చంచల బుద్ధిరానిది, చంచల బుద్ధిరానిది. నువ్వు చేసిన పనికి మాలిన పనికిరా, నువ్వు పనికిరావు. కానీ నా ప్రియ కుమారుడు ఈ లోకంలోకి వస్తానికి ఈ వంశం కావాలి కాబట్టి, నీవు నీ స్థానంలో నిలబడలేదు కాబట్టి ఆ చివరోడు ఉన్నాడు చూడు, వాడిని తీసుకున్నా, యూదా అల్పుడిని తీసుకున్నా, వాడిలో నుండి వచ్చాను. యు సీ, గాడ్ గివ్స్ ఆపర్చునిటీస్. దేవుడిచ్చే అవకాశాలను సద్వినియోగపరచుకోలేదు. ఆల్వేస్ అన్ అదర్. యు సీ, వెన్ యూ లూజ్ ద స్టాండ్, దర్ ఇస్ ఆల్వేస్ అ నెక్స్ట్ వన్ టు టేక్ ఆఫ్ what belongs to you. Be careful. సో నీ స్థానం ఎప్పటికైనా పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. దేవుడు ఇక్కడ కూడా అంటున్నాడు, ఇదిగో నీ కిరీటాన్ని ఇంకొకటి సీజ్ చేయకుండా జాగ్రత్త పడు. ఈరోజు మీ కొరకు దేవుడు కిరీటాన్ని సిద్ధపరుస్తాడండి. నువ్వు అంతవరకు లోపడితే, అంతవరకు నిలబడితే, నీకు ఇచ్చిన తరుణాలు అది గొప్పదా చిన్నదా కాదు. డు నాట్ కంపేర్ యువర్ డోర్ విత్ అన్ అదర్స్ డోర్. నీ సైజ్ తగ్గట్టుగా నీ డోర్ ఉంటుంది. అర్థమవుతుందా? నీ సైజ్ తగినట్టుగా నీ డోర్ ఉంటుంది. అనుకుని చూద్దామండి, ప్రపంచంలో ఉన్న ఎత్తైన వాడు తలుపు నీకు ఉండాలంటే ఏమైనా ప్రయోజనం ఉందా? తలుపు ఎత్తే కొలిది తలుపు బరువు పెరుగుతుంది. ఎత్తుకి తగినట్టుగా బరువు మోస్తానికి అవకాశం ఉంటుంది. నీ శక్తికి ఎంతో, నీకున్నది కొద్ది శక్తి అన్నప్పుడు నీకు తెరిచిన తలుపు, నీకు కావాల్సిన తలుపు, నీకు కావాల్సిన అవకాశం, నీకు కావాల్సిన తరుణంలో
బట్ యూటిలైజ్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. డు నాట్ కంపేర్ విత్ అదర్స్. లేకపోతే నీ స్థానాన్ని ఇంకోటి తీసుకుని వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఇక్కడ బైబిల్లో చూసినప్పుడు మనం చూస్తున్నాము, ఎవరైతే నౌ యు సీ ద ప్రామిస్, చివరిలో చూస్తున్నాము 12వ వచనం చదువుదామా అండి. జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. అందులో నుండి వాడు ఇంకా ఎన్నటికి వెనుపల పోడు, బయటికి వెళ్ళడు. ఈరోజు ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో కానీ, ఆ రోమన్స్ కల్చర్లో వాళ్ళు వీరుల్ని ఒక స్తంభం మీద చెక్కుతారంట. స్తంభం మీద వారి పేర్లు చెక్కుతారంట. ద పిల్లర్స్ పైన దే ఎన్గ్రేవ్ ద నేమ్స్. ఆ రీతిగా చెక్కుతారు. అక్కడికి వచ్చిన, ఆ ఆలయంలోకి వచ్చిన ఎవరైనా సరే ఆ పేర్లు చదివినప్పుడు, ఓ ఈ వీరుడా, ఓ ఈ వీరుడా, అందరికి ఫేమస్ అవుతానికి, అందరికి పాపులర్ అవుతానికి ఈ వీరుడా అని పేర్లు చదువుతారు. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రతి అక్కడ ఉన్న వ్యక్తి చూసిన వాడే, వాళ్ళందరికీ ఆ విషయాలు తెలుసు. దేవుడు అంటాడు, నువ్వు జయించావా? ఎనీబడి హూ ఓవర్కమ్స్. 3 fold చూపిస్తున్నాడు దేవుడు అక్కడ. మొదటగా దేవుడు అంటున్నాడు, నా ఆలయంలో స్తంభాలుగా చేస్తా. ఇంకా మాటలు చెప్పాలంటే స్తంభాల మీద నీ పేరు ఉంచుతా. ఐ విల్ మేక్ యూ ఫేమస్ ఇన్ మై కింగ్డమ్. ఎవరికైనా దేవుని రాజ్యంలో గనులుగా ఉండాలని ఆశ ఉందా? వదిలేండి, మేము అల్పులుగా ఉంటామే ధన్యతండి. అవునా? యేసుప్రభు చెప్తాడు, నా రాజ్యంలో గనులుగా ఉంటాను, ఈ లోకంలో కాదు. ఇంతలో కనబడే అంతలో మాయమే. ఈ లోకంలో గనులుగా ఉండాలని ఆశపడద్దు. లోకం అంతా లుకింగ్ ఫర్ నేమ్, ఫేమ్. బట్ దెన్ గాడ్ ఇస్ సేయింగ్, ఇన్ మై కింగ్డమ్ ఐ గివ్ యూ ఆపర్చునిటీ టు బి ఫేమస్, టు హ్యావ్ ద ఫేమ్ దేర్. ఆ రాజ్యంలో గనులుగా ఉండాలి. నేను రెండోదిగా చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, వారు ఇంకా ఏమాత్రం బయటికి వెళ్ళరు. ఈరోజు మీకు అర్థమై ఉండొచ్చు, ఫిలదెల్ఫియా ప్రాంతం అంతా భూకంపాల భయంతో ఇల్లు ఆపటం తెర బయట వేసుకుని పడుకుంటారు. భయం ఏంటంటే భూకంపం వస్తుందని. కానీ దేవుడు వార్త ఈ పత్రికలో రాయించేటప్పుడు వారు ఇంకా ఏ మాత్రం భయపడవలసిన అవసరం లేదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నదప్పుడు దే అండర్స్టూడ్, అబ్బా చివరికి ఉన్న స్థలంలోనే, ఇంట్లోనే, మన ఆలయంలోనే, మన స్థానంలోనే మనం ఉండొచ్చా? ఇది ఎప్పటికీ జరగదు అనుకున్నామే. కానీ దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు నో లాంగర్ రన్ అవుట్. ఇంకా అక్కడ చూస్తూ 3వ మాట దేవుడు వారికి తెలియజేస్తున్నాడు ఏంటంటే, వారికి నూతన పేరు ఇస్తా. నూతన పేరు అన్నప్పుడు అక్కడ 3 పేర్లు చూస్తున్నాం. ఏంటంటే ఆ నూతన పేరు ఒకసారి చదువుతారా అండి? మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. నూతన యెరూషలేము పట్టణపు పేరు ఇస్తాను. నెక్స్ట్ ఏమంటున్నాడు? 3వది, నా క్రొత్త పేరు, నా కొత్త పేరు ఇస్తా. నా దేవుని పేరు ఇస్తా, నూతన యెరూషలేము పేరు ఇస్తా, నా కొత్త పేరు ఇస్తా. యేసు ప్రభు కొత్త పేరు తెలుసా మీకు? తెలుసా? ఏమో. అక్కడ దేవుడు వారికి ఇస్తాడంట స్పెషల్గా. ఎవరు వాళ్ళు? ఎవరైతే ఆయన తెరిచిన తలుపులకు ముందెళ్ళి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుని నమ్మకస్తులుగా, కొంచెం బలం ఉన్న కూడా అంత వరకు పోరాడి దేవుని నామాన్ని ఎరగనని చెప్పిన వారుగా ఆయన నామాన్ని ధరించి ప్రేమతో, సహనంతో, ఓర్పు జీవిస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు అంతవరకు పోరాడుతా, నీ కిరీటాన్ని ఇస్తా. అదే సమయంలో దేవుడు ఏమంటున్నాడు, నా ఆలయంలో నీ స్తంభాన్ని నిలబెడతాను, స్తంభంగా నేను నిలబెడతాను. రెండోది, నువ్వు ఏమాత్రం బయటికి పారిపోవాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. 3వది, నీకు నూతన పేరు ఇస్తాను. నూతన పేరు అన్నప్పుడు మరలా 3 విషయాలు, 3 పేర్లు. ఒకటి, నా తండ్రి, నా దేవుడిని నా తండ్రి పేరు ఇస్తాను. అదే చూస్తున్నాం మన ప్రకటన గ్రంథం 14:1 చూస్తే, ద నేమ్ ఆఫ్ మై గాడ్. ద నేమ్ ఆఫ్ మై గాడ్ అనేటప్పుడు ఇట్స్ క్లియర్, ఒక మెటఫోర్ అని చెప్పొచ్చు, బికాస్ ఆఫ్ ద డివైన్ ఓనర్షిప్. నా దేవుని సొత్తు అని పిలబడటానికి. ఇంకా నిర్గమకాండం 28, 36, 38 చూసినప్పుడు అక్కడ యాజకులకి దేవుడు ఒక నియమాన్ని పెడతాడు. ఏంటంటే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టి ఆ ప్రధాన యాజకుడు తన ఫోరెడ్ పైన, తన నొసటి పైన ఉండాలంట గోల్డ్ ప్లేట్తో మౌంట్ చేయబడిన ఒక ఇన్స్క్రిప్షన్. ఏంటి ఆ ఇన్స్క్రిప్షన్ అంటే, హోలీ టు ద లార్డ్. ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి, ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి అన్న నొసటి మీద ఉండాలంట. అహరోను తలపైన అది ఉండాలని దేవుడు చెప్తాం, మనం చూస్తాము. దేవుడు చెప్పే ప్రతిసారి, నా పేరు పెట్టబడిన ప్రజలు ఎవరైనా నా నామని పిలిచిన ఎడల, యు సీ యాజ్ ద లార్డ్స్, దేవుని సొత్తుగా
దేవుడు పిలుస్తానంటున్నాడు. రెండోదిగా నేమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ మై గాడ్, ద న్యూ జెరూసలేం, దేవుని పట్టణము, నూతన యెరూషలేము. ద నేమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ మై గాడ్, నూతన యెరూషలేము. మూడోదిగా చూస్తే యేసు ప్రభువు అంటున్నాడు, నా పేరే ఇస్తా, నా కొత్త పేరే ఇస్తా, నువ్వు నా సొత్తు అని తెలియజేస్తాను. అక్కడ మరలా చెప్తున్నానండి, నూతన పేరు అనేటప్పుడు నూతన స్టాటస్, నూతన ఫంక్షన్, నూతన క్యారెక్టర్, నూతన చేంజ్, నూతన కాలింగ్, నూతన అపాయింటింగ్. దేవుని వాక్యం చూస్తే కొంచెం నమ్మకం ఉండి అధికమైన వాటిపై నేను అధిపతిగా చేస్తా. దేవుడు అంటాడు, నువ్వు ఈ లోకంలో కరెక్ట్గా ఉంటే ఆ లోకంలో నీకు నూతన పేరు ఇస్తాను అన్నప్పుడు నూతన టైటిల్ని ఇస్తా, నా ప్రభు టైటిల్ని ఇస్తా, నూతన పట్టణపు టైటిల్ని ఇస్తా. అదే సమయంలో నాకు కలిగే ఆ నూతన పేరులో నీకు భాగాన్ని ఇస్తున్నాను, నీకు ఆ పేరును అందిస్తున్నాను. బైబిల్ చూసినప్పుడు దేవుని వాక్యంలో అనేక సార్లు ఆయన పేరు, ఆయన పేరు, ఆయన పేరు. ఈరోజు ఫిలడెల్ఫియా అని పిలిస్తే కనబడదు. ఈరోజు మీకు అర్థమవుతుందో లేదో, నూతన పేరు ఇస్తానంటే ఆ రోజు ఫిలడెల్ఫియన్స్కి అర్థమయ్యేది. ఎందుకంటే నియో సిజరియా అని పేరు మార్చారు. ఆ పట్టణపు పేరు నియో సిజరియా అని మార్చారు. కారణం ఏంటంటే సీజరు, ఎంపరరు, ట్రైబిటస్ సీజరు ఆ ప్రాంతానికి ఆయన ఫేవర్ ఇచ్చి, ఆయన దయనిచ్చి, ఆయన వారికి పన్నుల్ని కొట్టివేసి ఆ కూలిపిన ప్రాంతం కట్టబడటానికి వారికి సహాయం చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంతము ఫిలడెల్ఫియా పేరును మార్చి నియో సిజరియా అని మార్చారు. అంటే ఇది నూతన పట్టణము సీజర్కి, సీజర్ నూతన పట్టణం అని పేరు మార్చారు. దేవుడు వార్త అంటున్నాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, నేను నీకు కొత్త పేరు ఇస్తా. నువ్వు ఈ నియో సీజరియా నీకు తెలిసేమో కానీ నేను నూతన యెరూషలేము పట్టణపు పేరు ఇస్తా. ఎందుకంటే ఈ లోకపు పేర్లు కాదు నీకు ముఖ్యమో, నేను ఇచ్చే పేర్లు ముఖ్యమో. ఇప్పుడు మీకు అర్థమవుతుందన్న, దేవుడు వారి స్థితిగతులు తగినట్టుగా వారితో మాట్లాడుతున్నాడు, వారితో చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు నూతన పేరు ఇస్తా. ఈరోజు మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టాలంటే ఆ ప్రాంతం స్థలము నియో సీజరియా కొట్టినా దొరకదు, ఫిలడెల్ఫియా కొట్టినా దొరకదు. ఈరోజు ఆ ప్రాంతం ఏమని పిలబడుతుంది అంటే అల్సీ హెయిర్ అని పిలబడుతుంది, అల్సీ హెయిర్ అని పిలబడుతుంది. అల్సీ హెయిర్ అని పిలిచినప్పుడు ఆ ప్రాంతానికి పేరు ఏంటంటే ద సిటీ ఆఫ్ గాడ్, ద సిటీ ఆఫ్ గాడ్. ఆ పట్టణస్థులు చివరిగా ఆ ప్రాంతానికి పేరు మార్చింది ద సిటీ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడు ఈ మాట వాగ్దానం చేశాడని వారు జ్ఞాపకం చేసుకుంది, వారు వాగ్దానం చేసుకుంది, ఇదిగో ప్రభు వాగ్దానం నెరవేరినట్లుగా ఇది ప్రభు పట్టణం అని పిలబడుతుంది. ఫిలడెల్ఫియా సంఘాన్ని చూసినప్పుడు వారిలో ఏ ఒక్క లోపం చూపిలే. వాట్ ఎ వండర్ఫుల్ చర్చ్ కదా, ఏ ఒక్క నేరం మోపలే. కానీ అదే సమయంలో వారి జీవితంలో వారు కలిగిన కొంచెం బలములో, కొంచెం శక్తిలో వారు నమ్మకంగా జీవిస్తున్నారు. ఆ కొంచెంలో నువ్వు యథార్థంగా ఉన్నావు. ఆ కొంచెం శక్తితో నా పేరు తెలియదని చెప్పలేను, నన్ను విడిచిపెట్టలేను, నన్ను తురీకరించలేను. అందుకని నీ ముందు నేను తలుపు తెరుస్తా. ఐ విల్ క్రియేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. నా సువార్తను ప్రకటిస్తానికి, నా కార్యాన్ని కనబరుస్తానికి, నీ జీవితంలో నా తరుణాలు, నా అవకాశాలు నీకు అనుగ్రహిస్తాను. ఈరోజు దేవుని వాక్యం వెంటనే మీరు నిజంగా పరీక్షించుకోవాలి. మీకు ఎంత శక్తి ఉందన్నది ముఖ్యం కాదు, ఉన్న దాంట్లో నమ్మకంగా ఉన్నారా? మీరు ఎన్ని కార్యాలు చేశారు ముఖ్యం కాదు, చేసిన కార్యాలు దేవుని మహిమాత్మం చేశారా? మీరు మిమ్మల్ని అవమానపరుస్తున్న వారిని, మిమ్మల్ని దూషిస్తున్న వారిని మీరు తిరిగి దూషించకనా, తిరిగి అవమానపరచకనా, గొడవకి గొడవ, కంటికి కన్ను, పంటికి పన్ను అంటే కాకనా, తగ్గింపు, ఓర్చుకునే స్వభావం. దేవుడే జోక్యము చేసుకుని ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని దాడి చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని నాశనం చేస్తున్నారో వారే మీ పాదముల దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేస్తానికి మీరు అనుమతిస్తున్నారా? ఇఫ్ యూ హోల్డ్ ఆన్, గాడ్ విల్ సెండ్. దేవుడు తెలియజేస్తాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు తెలియజేస్తాడు, ఈయన నా స్నేహితుడు అని. బైబిల్లో చూస్తున్నామంటే అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలవబడుతున్నాడు. అబ్రహాముకి చేతకాలే పాపం, తన భార్యని కోరట, అయ్యా నేను భర్తనని చెప్పద్దా బాబా, నేను సహోదరుని చెప్పి నన్ను చంపేస్తారు, భయపడ్డాడు. అబ్రహాము భయపడే భార్యను వదిలేశాడు, రాజు తీసుకున్నాడు. దేవుడు వదిలేశాడా? అబ్రహాము స్నేహితుడు వదిలేశాడా? అబ్రహాము పిరికోడుగా చేతకనాడు వదిలేశాడు, కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఓరే ముట్టే వనక చేస్తావురా, అదే చెప్పాడు.
ఇంకొకటి భార్య నువ్వు ముట్టావుగా చేస్తావంటే అయ్యి బాబాయ్ నాకు తెలియలేదు ఈ విషయం అన్నాడు రాజు. మరలా రెండోసారి అదే రీతిగా మరలా భయపడ్డాడు. మొదటిసారి ఐగుప్తి, రెండోసారి చూస్తాము ఈ రాజు చూసినప్పటికీ ఆయన అన్ని ఇచ్చాడంట, ఎక్స్చేంజ్ కూడా తీసుకున్నాడంట, ఈయన ధనం కూడా తీసుకుని ఎక్స్చేంజ్ చేసుకుని మౌనంగా ఉన్నాడంట. రెండోసారి కూడా దేవుడు జోక్యం చేసుకుంటాం చూస్తున్నాం, తెగులు తీసుకొస్తాం. అక్కడ నుండి అబీమెలెకు రాజు దగ్గర నుంచి దేవుడు తప్పిస్తాం మనం చూస్తున్నాము. ఫరో దగ్గర నుండి దేవుడు తప్పిస్తాం చూస్తున్నాము. దేవుడు తప్పిస్తున్నాడు, బయటికి వస్తున్నాడు. కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అబ్రహాంను దర్శిస్తానికి వచ్చి సొదొమ గొమొర్రాని నాశనం చేసే పరిస్థితుల్లో కూడా అబ్రహాము దగ్గర మాట్లాడి వాగ్దానము చేసి దీవించి వెళ్తున్న దేవుడు ఆగిపోయాడంట. నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చేయబోయే కార్యాన్ని చెప్పకుండా ఉంటాను ఎలాగా. మరలా తిరిగి వచ్చి అబ్రహాం దగ్గర మాట్లాడుతున్నాడంట, ఇదిగో నేను సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్తున్నాను, నా పాపం నాకు పైకి చేరింది, నాశనం చేస్తాను వెళ్తున్నాను. అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రహాం. వాట్ అ ఫ్రెండ్షిప్, వాట్ రెఫరెన్స్, అట్ ద సేమ్ టైం వాట్ ఫ్రెండ్షిప్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని స్నేహితులుగా మీరు ఉండటానికి ఆశపడుతున్నారా? మీ ఇల్లు అల్సీహర్గా పిలబడటానికి ఇష్టపడుతున్నారా? ద సిటీ ఆఫ్ గాడ్, దేవుని గృహముగా, దేవుని ఆలయముగా, దేవుని సొత్తుగా పిలబడటానికి ఆశపడుతున్నారా? దేవుడు మీ జీవితంలో తెరిచే ఆ తరుణాలని, అవకాశాలను సద్వినియోగపరచుకోవడానికి సిద్ధపడుతున్నారా? దయచేసి స్థలంలో ఉంచుదామండి, ప్రార్థన చేద్దాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మన జీవితంలో ఆయన కార్యం, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశములను నెరవేరినట్లుగా ప్రార్థన చేద్దామా? ఎఫెసీ సంఘంతో దేవుడు నేరం మోపుతున్నాడు, నీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టు. స్మరణ సంఘంతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు సహించు, నువ్వు ఓర్చుకో, నీ దరిద్రతలో కూడా నువ్వు భరించుకో, అంతమ వరకు సహించు, నేను దీవెనిస్తానంటున్నాడు. పరిగమ సంఘంతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు తప్పుడు బోధనలను అనుమతిస్తున్నావు, బిలాము బోధ, నికోలాయితల బోధని నువ్వు పట్టుకుని ఉన్నావు. తూయితారా సంఘంతో చెప్తున్నాడు, యెజబెల్ అనే ఆ స్త్రీని నీ ఆలయంలో నువ్వు అనుమతించున్నావు. అదే సమయంలో సార్దిస్ సంఘంతో చెప్తున్నాడు, మీరు చచ్చిన వారుగా ఉన్నారయ్యా, చచ్చిన సంఘంగా ఉన్నారయ్యా, చచ్చిన స్థితుల్లో ఉన్నారయ్యా. దేవుడు వారితో తెలియజేస్తున్నాడు. అదే సమయంలో ఫిలడెల్ఫియా సంఘం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ముందు నేను తలుపు తెరుస్తున్నా, నీకు క్షేమాన్ని ఇస్తున్నా, నీ ముందు నేను అవకాశాలు కలుగు చేస్తున్నా, నువ్వు భయపడాల్సిన అక్కర లేకుండా నేను చేస్తాను, నేను నీకు క్షేమాన్ని ఇస్తానని తెలియజేస్తున్నాడు. పేతురుని అడిగిన దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నీ పేరు పెట్టి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఫిలియోస్ అనే ప్రేమ దేవుడు కోరుతున్నాడు నీ దగ్గర నుండి. అగాపే ప్రేమను కోరుతున్నాడు, ఫిలియోస్ అనే ప్రేమను కోరుతున్నాడు. దేవుడు స్నేహితుడిగా నువ్వు ఉండాలని, స్నేహితురాలిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుని సన్నిధిలో చేరిన నీవు ఎక్కడ నిజంగా దేవుని ప్రేమిస్తూ సేవించే జీవితం కలిగి ఉన్నావా? యేసు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? ఇంకా మిమ్మల్ని ఏ మాత్రము దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తాను అన్న మాట జ్ఞాపకం చేసుకుంటారా? దేవుడు మీ జీవితంలో ఆయన కలిగించే స్నేహము, ఆయన కలిగించే ఆ బంధము, ఆయన కలిగించే ఆ సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టి లోకం వైపు తిరుగుతున్నావా? లోక స్నేహం కొరకు వెతుకుతున్నావా? తాత్కాలికమైన వాటి కొరకు ఆశపడుతున్నావా? దేవుడు అంటాడు, సహించుకో, అంతవరకు నిలబడు, ఇదిగో నేను త్వరగా వస్తానా. మన జీవితాలు మనం పరీక్షించుకోదామండి, మన పాపాలను మనం ఒప్పుకోదామా? దేవుడికి ఆయాస కలిగించే మార్గములు, తలంపులు, కార్యాలు, క్రియలు, వ్యక్తులు ఏదైనా సరే ప్రభు దగ్గర క్షమాపణ అడగండి, విడిచిపెడతామండి. దేవుని పాదాలు పట్టుకోదామండి, దేవుని సహాయాన్ని వేడుకోదామా, దేవుని అభిషేకాన్ని కోరదామా? ఈ లోకంలో నా తోడుండే దేవుడు నీవేనయ్యా, నిజ స్నేహితుడు నీవేనయ్యా, నా జీవితంలో మేలు చేసే దేవుడు నీవే ప్రభువా, నా జీవితంలో ఊహించరా అని తలుపులు తెరిచే దేవుడు నీవేనయ్యా. అయ్యా నా జీవితంలో తలుపు తెరివయ్యా, అడగండి, దేవుడిని అడగండి. నా జీవితంలో అవకాశాలు దయచేయ్యా, తరుణాలు దయచేయ్యా, హెచ్చింపు దయచేయ్యా, అయ్యా వర్ధిల్లే జీవితాన్ని దయచేయ్యా. నువ్వు తెరిచిన తలుపులను నేను ధైర్యంగా ముందుకు వెళ్తానయ్యా.
అయ్యా ఏ మాత్రము సందేహించక దేవా నీ తలుపులను అడుగు తీసుకుని ముందుకు వెళ్తాను ప్రభా. నాకు శక్తిని దయచేయ్యా. నాకున్న శక్తి కొద్దిగే కానీ నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా. ఈ సమయంలో అలాగే ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాము. అడగండి, ప్రభా నన్ను నూతన పరిచయ్యా, నన్ను కడిగయ్యా, నన్ను సంపూర్ణంగా నూతన పరిచయ్యా. నా తల నడి నెత్తి నుండి అరిపాదం వరకు నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచు ప్రభా. నన్ను నీతిమంతుడిగా చేయ్యా, నీకు ఇష్టడిగా చేయ్యా. నీ వాక్కు తగినట్టుగా జీవించమనిగా నన్ను చేయి ప్రభా. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఈ దినం బట్టి వందనాలు. ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు నీ చిత్తము ప్రభా వారి ఇక్కడ రావాలని, నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరిచయ్యా. ప్రతి కుటుంబాన్ని కట్టు ప్రభా, ప్రతి వ్యక్తిగత జీవితాన్ని స్థిరపరిచయ్యా. ప్రతి జీవితంలో మేలు జరిగించు ప్రభా. నీ శక్తి, నీ బలము, నీ సమాధానము దయచే ప్రభా. నీ కృపలో జీవింపజేయ ప్రభా. నీ గొప్ప తలంపులు నెరవేర్చు ప్రభా. సమాధానకర్త అయిన దేవా, నీ తోడు, నీ నెమ్మది మా జీవితంలో అన్ని విషయంలో అనుగ్రహించయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో బలము, శక్తిని దయచే. ప్రతి దేహం నీ ఆలయముగా, ప్రతి జీవితం నీ మహిమార్థమై పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి జీవించే వారుగా తీర్చిదిద్దామని వేడుకుంటున్నాను ప్రభా. ఈ ఆలయంలో ప్రతి ఒక్కరిని బలపరచు, స్థిరపరచు. మాకు ఇచ్చిన ఈ ధన్యత బట్టి వందనాలు. ఈ బలలో పొందుతానికి మాకు ఇచ్చిన భాగ్యము బట్టి వందనాలు. ఇదిగోనయ్యా, ఇక్కడ కట్టబడిన వారు ఉండటానికి వీల్లేదు ప్రభా. కట్టబడిన స్థితిలో ఇక్కడ నీ ఆలయంలోకి వచ్చిన వారైతే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా అని ప్రకటిస్తున్నాము. నువ్వు అనుగ్రహించే స్వతంత్రత, నువ్వు అనుగ్రహించే విడుదల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించు. మనసులో విడుదల, దేహంలో విడుదల, ఆత్మలో విడుదల యేసు నామములో కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. దేవా, స్వస్థత కావాల్సిన వారికి స్వస్థపరిచే దేవుడు నీవేనయ్యా. నీ వాక్ పంపించి నువ్వు స్వస్థపరిచే దేవుడివి. ఇదిగోనయ్యా, నీ వాక్ వెల్లడి అవుతుంతో వెలుగు ప్రకాశిస్తుంది కదా ప్రభా. చీకటి ఉండటానికి చోటు లేదు, ఏ అనారోగ్యం ఏళ్తానికి చోటు లేదు. ఇదిగోనే నీ గాయాల ద్వారా మాకు స్వస్థత ఉందని నమ్ముతూ అనారోగ్యస్తుల్ని, స్వస్థత కావాల్సిన వారు ఎవరైతే విశ్వాసంతో దేవా ఇంకా వైద్య సహాయము పనికిరాదు, దేవుడే కార్యము జరిగించాలని నీ వైపు నిరీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామములో స్వస్థత అనుగ్రహించబడునుగా అని ప్రకటిస్తున్నాను. నెమ్మది దయచేయ్యా, జయము దయచేయ్యా, సఫలత దయచేయ్యా. అయా నీ కృపలో జీవింపజేయ, నీ సాక్షులుగా జీవింపజేయ. ఈరోజు నీ ఆలయంలో కూడిన ప్రతి ఒక్కరిని బలపరిచి నీ మాటలను అంగీకరించేవారుగా, నీ మాటలు లోబడి నీ మాట ప్రకారం జీవించేవారుగా చేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.